ఆదిలాబాద్ గ్రెయిన్ మార్కెట్లో సోయాబీన్ పంట అమ్మకం కోసం ఎదురు చూస్తున్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒక రైతన్న ప్రభుత్వ కొనుగోలు లేకపోవడం వల్ల కన్నీళ్లు పెట్టుకున్నారు. 5 లక్షల రూపాయల పెట్టుబడితో సాగించిన పంట ఇప్పుడు మాయిశ్చర్ కారణంగా అమ్మకానికి రావడం లేదని రైతు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు వర్షాలు కురిపిస్తే మేమేం చేయాలని వాపోయాడు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఇలా కొనసాగి ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోతే పెట్రోల్ పోసుకొని నా పట్టును నా ఒంటిని తగలబెట్టుకుంటా అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధ ఉంటే చెప్పు. 14 ఎకరాల పంట కనీసం కొననంటారు. కౌలు పడుకున్నా మళ్ళీ కౌలు కాకపోతే నీకు బుక్కలు చూపించాను. ఓకే ఓకే కౌలు రైతు ఎంత 3,80,000 పెట్టుబడి. మునాఫా 3 లక్షల పెట్టుబడికి ఎంత ఉంటుంది? అది నీకు తెలియదా? ఎకరానికి ఎంత ఉంటుంది? దాదాపు అది 1 లక్ష పట్టు ఎకరానికి. ఎకరాన్ని కాదు మొత్తం మొత్తం అంటే పట్టుడు చేసుడు అవన్నీ 5 లక్షల దాకా అయింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇబ్బంది ఉంది. అది అంటున్నారు సార్, ఏం చేస్తారు? లేకుంటే ఇగో 1 లీటర్ పెట్రోల్ చేస్తా, దానికి పెట్టిస్తా, నేను పెట్టుకుంటా. అంత పని లేదు, ప్రశ్నించాలి నువ్వు. ప్రభుత్వం ఆగు. ఏ ప్రభుత్వం ఏం చేసింది? ఏ ప్రభుత్వం కాదు సార్. నేను 5 లీటర్ పెట్రోల్ చేస్తా, దీనికి అగ్గి పెట్టుకుంటా, నేను ఇక్కడ వస్తా. మొత్తం కాంగ్రెస్ మొత్తం రైతు. అరే ఇగో పార్టీ గురించి చెప్పకు. నీకు ఇంట్లో ఏమన్నా తప్పు ఉంటే మంచిది. నువ్వు ఎండబెట్టాను, కాకపోతే నువ్వు ఆరబెట్టాను, మైసరి డబ్బులు చెన్ని పట్టు, ఇంత అన్నంగా రైతు ఏం చేయమంటావు? నువ్వు షుగర్ రైతు పెట్టవే, నువ్వు ఏం చేయాలి డాడీ చెప్పు. ఓకే, ఇబ్బంది ఉంది. ఇబ్బంది లేక నువ్వే చూడ అన్న. ఈ మాల ఏమన్నా డ్యామేజ్ ఉన్నదా? ఉన్నదా? నిన్నోడితో ఒకసారి ఓకే. ఈ యాడ్ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ వచ్చి వాళ్ళు అధికారులు ఇలా మైచర్ ఉన్నది, ఇలా ఏమో అది ఉన్నది ఇది ఉన్నదని ఆపిండు అంతే. అంటే మ్యాచర్ ఉందంటే నేను అనేది ఏంటంటే నువ్వైతే ఏం కలపలే కదా ఇలా. దేవుడు కలిపిండు, దేవుడు కలిపిండు అంటే అర్థం కాదు. వర్షం పడుకు కొంచెం ఇలా తెల్లగా ఉన్నది అంతే. అంతే వర్షం వల్ల మా వాళ్ళు ఉంటే దేవునొట్టు అంతే. మరి ఎట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి ఏమి? మన దగ్గర చచ్చిపోతాం. అరే రైతే అంతే. రాజ్యాన్ని అంటారు మిమ్మల్ని. ఎన్ని ముక్క అంటే మీది అంటారు. మా మొనసీలు తీసుకుంటే 5 లీటర్ తాగుతా. ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది? అదే కొనినప్పుడు ఏం చేస్తావు సార్? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి? అని నిన్న వచ్చినావు ఇలా ఏమంటారు? ఏమో ఇయ్యాలని సంగతి తెలియదు. మ్యాచర్ ఉందని అంటుర్రా? మరి ఏం చేయాలంట నువ్వు? ఏం చేయము. చెండు బట్ట అంటే చెండు బట్ట అంటున్నాం, ఆరబెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం. ఇక దీని అవతల ఏం చేయాలి? ఇక్కడ మార్కెట్కి వచ్చి కూడా ఆరబెట్టాలి. ఇంకా నువ్వు చెప్పు. ఇక వాన పడడం వల్ల నీకు నష్టం. దీనికన్నా అవుతాలా? ఇగో చూడు గోళ్ళు ఉన్నాయలే మళ్ళీ. ఇక దీని అవతల ఏం చెప్పాలా? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే చెప్పు. ఇప్పుడు మీకు పంట నష్ట పరిహారం అని ఇచ్చిరా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అయితే ఇడిసబెట్టి ఇక ప్రభుత్వం అయితే మార్కెట్ చెప్పు. ప్రభుత్వం అయితే ఓని పక్కకు ఈ మార్కెట్ మాలకు ఏమన్నా డ్యామేజ్ ఉంటే మీకు కొనాల్సింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం కొంటున్నాయి కదా. మరి ఇలా ఏమున్నది? ఇది ఒక్కటే కదా. వర్షం వల్ల పడ్డది, మన మధ్య నీళ్ళు కొట్టాలి. ఏం చేయాలి? దేవుడు చేసినది కర్మ. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం మరి? బతుకు ఎట్లా? అవి బతుకుని ఎట్లా చేద్దాం? ఏమైతే మీకు నష్టపరిహారం కానీ ఏది ఏం లేదు, ఏమైతే లేదు. మరి ఈ మాల్ ఏమైనా డ్యామేజ్ ఉంటే లాట్ నెంబర్ రాసిస్తామన్నాం, వాపస్ వస్తే మేము భరించుకుంటున్నాం. ఇక దీని అవతల ఏం మాట్లాడమంటావు సార్? మాలు లాట్ నంబరు ఎన్ని ఎకరాలు వేసినావు? ఇదే 14 ఎకరాలు. 14 ఎకరాలు. 14 ఎకరాలు.